నెక్స్ట్ క్వశ్చన్ 43 క్వశ్చన్ చూడండి. హౌ డూ సింబల్స్ హెల్ప్స్ ఇన్ రీడింగ్ మ్యాప్స్? సో మ్యాప్స్ రీడ్ చేయడం లోపల సింబల్స్ మనకు ఏ విధంగా హెల్ప్ అవుతాయి? దే రిప్రజెంట్ రియల్ ఆబ్జెక్ట్స్ లైక్ రోడ్స్, రివర్స్ అండ్ బిల్డింగ్స్ ఇన్ సింపుల్ ఫామ్. సో యాక్చువల్గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో యాక్చువల్ ప్లేసెస్ కానీ రోడ్స్ కానీ రివర్స్ కానీ బిల్డింగ్స్ను సింపుల్గా చూపెట్టడం కోసము మనకి సింబల్స్ యూజ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సమ్ సింబల్స్ ఆర్ కన్సిడర్డ్. హౌజెస్ కనుక ఉన్నట్టయితే హౌజెస్ ఉంటే ఈ రకమైన సింబల్. లైబ్రరీ, స్కూల్, స్టోర్, పోలీస్, బ్యాంక్, ఫుడ్. సో చూడండి ఇదేంటిది ఫుడ్ ఉందని, ఈ ప్లేస్లో ఫుడ్ ఉందని అర్థము. ఇవన్నీ ఏంటివి హోమ్స్ ఉన్నాయని అర్థము. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఏముంది స్కూల్ ఉంది అని అర్థం, స్కూల్ ఏరియా కదా. లైబ్రరీ ఎక్కడ ఉందో చూడండి, దిస్ ఈజ్ ద వాట్ లైబ్రరీ. సో ఇట్లా మనకు ఏమవుతుంది ఏ ప్లేస్లో ఏముందనే విషయం మనకు తెలియడం కోసము ఈ విధంగా లెజెండ్స్ అంటారు, వీటిని కీస్ అంటారు, వీటిని కీస్ కూడా అనడం జరుగుతుంది. సో ఇట్లా మనము తెలుసుకోవడము జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ డైరెక్షన్ కూడా చూపెట్టినాం చూడండి. ఇక్కడ డైరెక్షన్ హియర్ వాట్ డైరెక్షన్ చూడండి, ఇటు సైడ్ నార్త్ ఉన్నవి. ఇక్కడ లోటం అనుకోండి, ఇప్పుడు లైబ్రరీ ఎటువైపు ఉంది, పైకి ఉండే కదా, నార్త్ వైపు ఉండడం జరుగుతుంది, నార్త్ వైపు ఉన్నది. ఫామ్ చూడండి ఇటువైపు ఉన్నది. సో ఈ విధంగా ఇటు సైడ్ నార్త్ అంటే ఇది ఏమవుతుంది ఈస్ట్ అవుతుంది, ఇదేమవుతుంది సౌత్ అవుతుంది. ఇక్కడ ఏముంది నార్త్ అండ్ నాట్ నార్త్, సౌత్ ఈస్ట్ కార్నర్. సౌత్ ఈస్ట్ కార్నర్లో ఏముందని చెప్తాం, ఫామ్ ఉందని చెప్పడం జరుగుతుంది. అట్లా మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ 44th క్వశ్చన్. వై ఆర్ ఫిజికల్ మ్యాప్స్ ఆర్ కాల్డ్ రిలీఫ్ మ్యాప్స్? ఫిజికల్ మ్యాప్స్ని రిలీఫ్ మ్యాప్స్ అని ఎందుకంటారు? వై ఆర్ ఫిజికల్ మ్యాప్స్ ఆర్ కాల్డ్ రిలీఫ్ మ్యాప్స్? బికాస్ దే షో హైట్ అండ్ షేప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్. సో ఈ ఫిజికల్ మ్యాప్స్ లోపల హైట్ మరియు షేప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి వాటిని రిలీఫ్ మ్యాప్స్ అంటారు. ఏమంటారు? రిలీఫ్ మ్యాప్స్. నెక్స్ట్ కమ్ టు 45 క్వశ్చన్. మ్యాచ్. బ్లూ కలర్ దేన్ని చూపెడుతుంది? వాటర్ బాడీస్ని చూపెడుతుంది, అంతేనా. బ్లూ కలర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? వాటర్ బాడీస్. బ్రౌన్ కలర్ మౌంటైన్స్, గ్రీన్ కలర్ ప్లెయిన్స్. ఓకేనా. కాబట్టి ఏకి ఎంత ఐ, బీకి 2, బీకి ఏంటి 1 లేదు, ఏకి ఏంటి 2, బీకి ఏంటి 1, సికి ఏంటి 3. ఓకే. సో దిస్ ఈజ్ ద వాట్ ఆన్సర్. ఓకే రైట్.